హాయ్ హలో నమస్తే అండి. నేను మీ రమణప్రియ. ఇప్పుడు నేను పంచముఖ ఆంజనేయ స్వామి అలా ఎలా అయ్యారు అనే వృత్తాంతం తెలుసుకుందాం. రామరావణ యుద్ధంలో ఇంద్రజిత్తు మరణించిన తర్వాత మైరావణుడు మారువేషంలో రామలక్ష్మణుల్ని ఎత్తుకుపోయి పాతాళలోకంలో దాచిపెడతారండి. వాళ్ళని వెతుక్కుంటూ హనుమంతుడు పాతాళలోకానికి వెళ్ళి అక్కడ నాగకన్య చంద్రసేన అనే నాగకన్య ద్వారా మైరావణుడి మరణ రహస్యం తెలుసుకుంటాడు అనమాట. అది ఏంటంటే పంచప్రాణాలని ఆ మైరావణుడు 5 దీపాల రూపంలో వేర్వేరుగా ఉంచుతాడు. వాటిని ఒకేసారి ఆర్పితే మైరావణుడు మరణిస్తాడనమాట. ఈ విషయం ఆ చంద్రసేన అనే నాగకన్య ద్వారా తెలుసుకుని అప్పుడు ఆంజనేయ స్వామి వానరముఖం, సింహముఖం, గరుడముఖం, వరాహముఖం, అశ్వముఖాలతో ఆ దీపాలని ఆర్పి రామలక్ష్మణుని రక్షిస్తారండి. అప్పటి నుంచి ఆయన పంచముఖ ఆంజనేయ స్వామిగా వర్ధిల్లుతున్నారని పురాణాలు చెప్తున్నాయి. ఈ వానరముఖం అంటే ఆయనది నిజస్వరూపం. నారసింహం అంటే విష్ణుమూర్తి 4వ అవతార రూపం అండి, శత్రు సంహారం. గరుడముఖం అంటే విష్ణువాహనమైన గరుడాల్వారి ముఖం. వరాహముఖం అంటే సంతోష సంపదలకి నిలయం అండి, వరాహస్వామి అవతారం. అశ్వముఖం అంటే హయగ్రీవుడికి చిహ్నం అనమాట. హయగ్రీవుడు అంటే సాక్షాత్ సరస్వతీదేవికే గురువు అండి ఆయన. సో హయగ్రీవ ముఖం ద్వారా పూజిస్తే జ్ఞానం కలుగుతుంది, సరస్వతి వృద్ధి కలుగుతుంది. ఈ పంచముఖ ఆంజనేయ స్వామి పిల్లలకి పూజింపజేస్తే పిల్లలకి బాగా పూజింపజేస్తే ఆయన అనుగ్రహం కలిగి, గురు అనుగ్రహం కలిగి చదువు, సంతోషం, విజ్ఞానం అన్ని రకాల సంపదలు చేకూరుతాయని ఎంతో ప్రాశస్త్యం ఉందండి. ఇది పురాణాల ద్వారా తెలుసుకోగలుగుతాం. నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. పిల్లలందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. మరియు మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం. అందరికీ థ్యాంక్ యూ.